జీవితాలలో ఎన్నో కలిగి ఉంటారు, కానీ వారికి వారే నీతిమంతులుగా చాలా మంది, ఒక మాట చెప్పనా, ఎంపిక చేసుకొని ఎదుటి వారి జీవితాలను గురించి మాట్లాడుతూ వారు తప్పులు ఎంచుతా. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడో? తీర్పు తీర్చాల్సింది ఎవరు? దేవుడు. నేరస్థాపన చేసే బుద్ధి మన నుంచి పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఎదుటి వారికి బోధించే నీవు, ఎదుటి వారిని సరిచేసే నీవు, ఎదుటి వారి గురించి మాట్లాడే నీవు అంటాడు. నీకు నువ్వు బోధించుకోవా? నిన్ను నువ్వు సరి చేసుకోవా? ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే మనకి ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? 4 ఏళ్ళు. ఒక కన్నుతో మనం చూస్తే నేనంట లోకంలో చాలా కళ్ళు మనల్ని చూస్తున్నాయి. నీలో ద్వేషం ఉంటుంది, నీలో పగ ఉంటుంది, నీలో అసూయ ఉంటుంది, నీలో చెప్పండి సుపనార్థాలు ఉంటుంది, నీలో చెప్పండి కనికరం లేని విధానాలు ఉంటాయి, నీలో ఆత్మీయత లేని విధానాలు ఉంటాయి. కానీ మన జీవితాలు ఎలాగుంటాయి, కానీ ఎదుటి వారిని చూసి మాత్రం వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు.